నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎప్పుడు వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఏడ్చాడు అనే న్యూస్ వచ్చింది సార్. అది కూడా ఆయన చాలా పెద్ద ట్వీట్ చేశారు. అసలు ఆ ట్వీట్‌లో ఏముంది సార్? ఎందుకని ఏడ్చాడు రామ్ గోపాల్ వర్మ? రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. హ్మ్. ఎందుకంటే ఆయన ఏడవడం లేకపోతే బాధపడడం ఎప్పుడు చూడలేదు ఎవరు. అవును సార్. సో అందువల్ల ఆయన ఏడుస్తున్న విజువల్ కూడా ఎక్కడా రాలేదు. హ్మ్. ఆయనే చెప్పుకున్నాడు ట్వీట్‌లో. ఓకే. అదేంటంటే సందర్భం ఏందంటే మనకి 'సత్య' సినిమా ఆయన హ్మ్. అంటే టాప్ ఇండియన్ ఆల్ టైమ్ టాప్ సినిమాలలో అది ఖచ్చితంగా టాప్ 100లో 'సత్య' సినిమా ఉంటుంది. అవును సార్. చాలా మంది వేసిన లిస్టులలో రామ్ గోపాల్ వర్మ సినిమాలు కనీసం 3 ఉంటాయి. హ్మ్. 'రంగీలా' ఉంటది, 'సత్య' ఉంటది, 'కంపెనీ' గాని లేక 'కౌన్' గాని అలాంటి సినిమాలు టాప్ 100లో ఉంటాయి. అంటే రామ్ గోపాల్ వర్మ ఆల్ టైమ్ ఇండియన్ డైరెక్టర్ల లిస్టు వేస్తే టాప్ 100 డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ హ్మ్. ప్లేస్ సుస్థిరంగా ఉంటదనమాట. ఎవరేసినా ఆయన అవార్డ్ చేసి వేసే పరిస్థితి లేదు. హ్మ్. ఎవరు ప్రిపేర్ చేసినా ఈ లిస్ట్‌లో 'సత్య' అయితే ఖచ్చితంగా ఉంటది. అవును సార్. 'సత్య' వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్స్ ఫిల్మ్. హ్మ్. 98లో రిలీజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు 27 ఇయర్స్ తర్వాత అది మళ్ళీ థియేటర్‌లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి 'సత్యలో' యాక్ట్ చేసిన ఆహ్, 'జేడీ చక్రవర్తి', 'మనోజ్ బాజ్‌పేయి', 'ఊర్మిళ హ్మ్. మతోంద్కర్' వీళ్ళందరూ వచ్చారు. 'రామ్ గోపాల్ వర్మ' కూడా పోయాడు. ఆ థియేటర్‌లో సినిమా చూసిన తర్వాత తాను బిగ్గరగా ఏడ్చేశాను. అందరూ చూస్తున్నారని కూడా నేను పట్టించుకోలేదు. నేను హ్మ్. ఏడ్చేశానని ఆయన రాసుకున్నాడు. సో, ఎందుకు ఏడ్చాననేది కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. హ్మ్. ఎందుకు ఏడ్చానంటే, ఆ సినిమాలో ఉండే ట్రాజెడీ కోసం నేను ఏడవలేదు. అది కూడా ఉండొచ్చు కారణం. కానీ నా జర్నీని తలుచుకొని నేను ఏడ్చాను. అంటే ఇంత గొప్ప సినిమా తీసేయి నేను తర్వాత ఎందుకిలా అయిపోయాను? ఎందుకిప్పుడు పిచ్చి సినిమాలు తీస్తున్నాను? ఆహ్, ఈ సినిమా ట్రెండ్ సెట్టరు. ఎంతమందికో ఇన్‌స్పిరేషను. అలాంటిది నాకెందుకు ఒక బెంచ్ మార్క్‌గా లేకుండా పోయింది. సో, హ్మ్. 'సత్య' రిలీజ్ అయినాక నన్ను నెక్స్ట్ సినిమా నువ్వేం తీస్తున్నావు అని ఎవరు కూడా అడగలేదు. 'గాడ్ ఫాదర్' తీసిన తర్వాత 'కొప్పోలో'ని అడిగారు. ఆయన కొద్దిగా కంగారు పడ్డాడు. నెక్స్ట్ ఏం చెప్పాలనేది. కానీ నన్నెవరు కూడా అది అడగలేదు. నాకు ఏమైందంటే 'సత్య', 'రంగీలా' లాంటి హిట్‌లొచ్చిన తర్వాత ఆహ్, ఆ సక్సెస్‌కి నేను లొంగిపోయాను. హ్మ్. లొంగిపోయి నా కళ్ళు బైర్లుగమ్మిపోయాయి. దాంతో నాకు దిక్కుతోచక నాకు ఇష్టం వచ్చిన పిచ్చి సినిమాలు తీశాను. టెక్నాలజీతో భయపెట్టాలని చూశాను. సో, ఇలాగ అంటే నేను పనికిమాలిన సినిమాలు తీశాను తర్వాత. అందులో కొన్ని హిట్ అయ్యుండొచ్చు. కానీ నేను 'సత్యా'ని ఒక బెంచ్ మార్క్‌గా తీసుకోను. హ్మ్. ఇప్పుడు గాని నాకు కుదిరితే నేను వెనక్కెళ్తే టైంలో, నేను తీసే ప్రతి సినిమాకి ముందుగా 'సత్యా'ని చూసి ఇలా తీయాలి మనం. అంటే ఈ స్థాయిలో 'సత్య' లాంటి సినిమా అదే అని సార్. కాదు. హ్మ్. ఆ అదొక బెంచ్ స్థాయిలో. మార్క్‌లా. హ్మ్. ఇటువంటి ఒక గొప్ప సినిమా నేను తీయాలి అని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాడిని. బట్ అది కుదరదు కాబట్టి ఇప్పుడు నాకు ఎంత టైం ఉందో తెలీదు. నాకు మిగిలిన టైంలో నేను మంచి టైములు, మంచి సినిమాలు తీస్తానని నా కన్నీళ్ల మీదుగా నేను ఒట్టేసుకున్నా. నాకు ఓహ్! నేను అనేది ఆయన ప్రధానంగా చెప్పాడు. ఇది మిగతా డైరెక్టర్లకు కూడా హెల్ప్ అవుతుంది. ఎవ్రి ఫిల్మ్ మేకర్‌కి ఇది ఒక వేకప్ కాల్‌గా పనిచేస్తుంది. ఆహ్, ఎందుకంటే మనం కేర్‌లెస్‌నెస్‌లోకెళ్ళిపోతాం. ఒక క్లాసిక్ తీసిన తర్వాత మనం అలా మారిపోతాం. అట్లా మారకుండా ఉండాలంటే మన సినిమానే మనకు ఒక బెంచ్ మార్క్‌గా పెట్టుకొని మనం జాగ్రత్తగా చేయాలి. లక్ష్యం లేకుండా నా ప్రయాణం జరిగింది. సో, అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో, ఇందులో ఓహ్, ఆయన దాని మీద రియాక్షన్స్ చూస్తే రకరకాలుగున్నాయి. హ్మ్. ఇది ఎప్పుడు టైమింగ్‌ని బట్టి మనం అనొచ్చు. వోడ్కా తాగి పెట్టాడా? తాకబెట్టాడా? సో, మార్నింగ్ పెట్టాడంటే వోడ్కా తాగలేదులే. హ్మ్. నిజమే అయ్యుండొచ్చని కొంతమంది. లేదు ఇది ఈయన ఏదో ట్రాప్ ఏస్తన్నాడు. ఎవరినో హ్మ్. పెద్ద హీరోని డేట్లు అడగడం కోసం, నేను 'సత్య' లాంటి మంచి సినిమా తీయిస్తానని మళ్ళీ నమ్మించడం కోసం ఒక ప్లాన్ ఏస్తున్నాడు. హ్మ్. అందుకని ఈ డ్రామా ఆడుతున్నాడు. నిజంగా ఏడ్చుంటే ఆ విజువల్ ఉంటే మాకు అర్థమవుతుంది. సో, ఇదొక ట్రాప్ వేస్తున్నాడు. ఎ ఎందుకంటే ఆయనిప్పుడు ఆల్ టైమ్ లోలో ఉన్నాడు. ఎవడు పెట్టుబడి పెట్టట్లేదు. డబ్బులు లేవు. లాస్ట్ ఇయర్ అంటే జగన్ డబ్బులతో ఆయన ఛానెల్ నడిపాడు. సినిమాలు వచ్చాయి. హ్మ్. 'వ్యూహం' అట్లాంటివి. ఇప్పుడు ఏమి లేదు. ఎవ్రి ఇయర్ ఆయన ఎవరినో ఒకడిని పట్టుకోవాలి. ఒక 10,00,00,000, 20,00,00,000 ఆయన బడ్జెట్ పర్ ఇయర్‌కి. హ్మ్. అది ఆయన సంపాదించుకోవాలి. అది లేదు కాబట్టి ఏదో ఒక ట్రాప్ ఏస్తా ఉంటాడు. ఆ ట్రాప్‌లో మామూలుగా అక్కడ ఉండేవాళ్ళు కూడా చెప్తుంటాడు. వలలు ఆహా! ఇసురుతుంటాడు. ఏ హ్మ్. వలలో ఏది చేప పడితే ఆ రోజు ఆ వంటుంటది. హ్మ్. మాకు గూడా తెలీదు అని.
సో అలాంటి అనేక వలలు ఇసురుతూ ఉంటాడు. ఆయన ఎక్స్‌పర్ట్ దాంట్లో. ఇది కూడా అలాంటి వలే. పెద్ద హీరోలు డేట్లు ఇస్తే ప్రొడ్యూసర్లు డబ్బులు పెడతారు కాబట్టి, పెద్ద హీరోలు డేట్లు ఇవ్వాలంటే ఈయన్ని నమ్మాలి. మళ్ళీ అవును సార్. సత్య తీస్తాడేమో, మళ్ళీ కంపెనీస్ తీస్తాడేమో, రంగీలా తీస్తాడేమో నమ్మితే కదా ఇస్తారు. ఈయన ఏదో వ్యూహాలు తీస్తుంటే ఎవడిస్తాడు? అందుకని ఈ ట్రాప్ వేస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమందేమో కుక్కతోక వంకర్రా బాబు నువ్వు నువ్వు ఇంక మళ్ళీ సత్యాలు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఐస్ క్రీములు, వ్యూహములు ఇవి తీసుకుంటా ఉండాల్సిందే అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సో ఇలాగా కొంతమందేమో వెల్కమ్ బ్యాక్ రామ్ గోపాల్ వర్మ అనుకుంటే ఇప్పుడు కూడా మంచి సినిమాలు తీయగలడు, మంచిదే ఇది అని చాలా ఆనెస్ట్‌గానే ఉన్నాడు అని కొంతమంది నమ్ముతున్నారు. ఇలాగ రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ అంటే నేను ఆయనతో కిల్లింగ్ వీరప్పనికి పనిచేసే కిల్లింగ్ వీరప్పనికి స్క్రిప్ట్ రైటర్ నేను. దాంతో పాటు ఒక షెడ్యూల్ కంప్లీట్‌గా షూటింగ్‌కి అవుట్‌డోర్ షెడ్యూల్ కూడా ఆయనతో ఉన్నాను కాబట్టి రోజు ట్రావెల్ చేశాను. తర్వాత కూడా అనేక సార్లు కలిసాను. సో దగ్గరగా నేను అంటే అంతకుముందు కూడా నేను ఆయన సినిమాలకి ఎప్పటినుంచో ఫ్యాన్‌ని. శివ దగ్గర నుంచి నేను ఫ్యాన్‌ని ఆయన సినిమాలకి. సత్య నేను అనేక సార్లు చూశాను. నాకు సత్య వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది. సో అయితే ఆయనతో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది సార్? అది తర్వాత చెప్తా ఈ టాపిక్ అయిపోయినాక. సో ఆల్రెడీ చెప్పాను కూడా అవునా? కొన్నిసార్లు. సో ఇప్పుడేందంటే నేను చూసిన రామ్ గోపాల్ వర్మ ఏందంటే ఆయనకి అపారమైన సినిమా నాలెడ్జ్ ఉంది. కొన్ని సినిమాలని ఆయన షార్ట్ టు షార్ట్ చెప్పగలడు. మెమరీ విభత్సమైన మెమరీ ఉంటుంది. పేజెస్ ఆయన చెప్పేయగలడు మనకి. బుక్ కూడా అంత మెమరీ ఉంటుంది. ఆయన కూడా నాతో అన్నాడు చాలాసార్లు, నా మెమరీని చూస్తే నేనే షాక్ అవుతాను అన్నాడు. అది వాస్తవం. అంత మెమరీ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది ఆయన సినిమా మేకింగ్ మీద కానీ, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ మీద కానీ ఆయన కొన్ని సార్లు చెప్తుంటాడు. అవి వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఒక లెసన్ లాగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చెప్తాడు. కాబట్టి ఆయనకి ఇది ఉంది. కాకపోతే ఆయన ఎక్కడ మిస్ అయ్యాడంటే దాని మీద ఆయనే ఒప్పుకున్నట్టుగా ఈ సినిమాలో ఆయనకు ఒక బెంచ్ మార్క్ పెట్టుకోలేదు, ఒక గోల్ పెట్టుకోలేదు. నేను గ్రేట్ సినిమాలు తీయాలని పెట్టుకోలేదు. ఎప్పటికప్పుడు ఏంటంటే రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టాడు. ఏదో వచ్చింది ఈ డబ్బులు సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సర్వైవల్ మోడ్లోకి కాకుండా ఈ ప్రపంచంతో గొడవ పడ్డానికి వెళ్ళిపోయి ఈ ప్రపంచాన్ని ఏదో విన్ అవ్వాలన్న ఒక లక్ష్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే నేను రామోయిజం, నేను ఫిలాసఫర్, ఎవడు ఇక్కడ ఈయన ఫిల్మ్ మేకర్, బేసిక్గా ఫిల్మ్స్ తీయాలి. అది వదిలేసి ఇవన్నీ వచ్చాడు. రెండోది రామోయిజం, రాము ఒక గ్రేట్, ఈ సెల్ఫ్ లవ్ లో సెల్ఫ్ సెంట్రిక్ మనిషి అయిపోయాడు. నీ సినిమా మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడకూడదు అన్న ఒక దీన్ని ఆయన పక్కన పెట్టేసి సినిమా మాట్లాడడం మానేసింది. ఈయన మాట్లాడడం అనేది ముందుకు వచ్చింది. సినిమాలు మాట్లాడడం అవి సైలెంట్ అయిపోయినాయి. అవి సినిమా చూస్తే ఏమి మాట్లాడవు, పరమ బోరింగ్ గా ఉంటుంది. ఈయన లౌడ్గా మాట్లాడడం, ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం, గంటలు ఇంకా అమ్మాయిలతో డ్రామాలు చేయడం, ఇవన్నీ అయిపోయేసరికి జనాలకి, ఆయనకి అభిమానులకు కూడా ఏంది రామ్ గోపాల్ వర్మ ఎవరు, ఎందుకంటే అక్కడ పెట్టుకున్నారు, ఈయనేమో నేను అక్కడున్న నా ఇష్టం ఎక్కడ ఉంటానంటాడు, ఏంటిది అని పక్కన పెట్టేశారు. కొంతమంది ఏమంటే ఆయన ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు తీసేశాడు, ఇప్పుడు ఆయన తీస్తే ఏంటి తీగిపోయింటి, ఆయన ఆల్రెడీ క్రియేట్ చేసేసాడు, ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, ఆయన ఏదో సరదాగా ఆయన జీవితాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు అని కూడా నేను కూడా అదే వాదనే చేసేవాడిని. ఆల్రెడీ క్లాసిక్స్ తీశాడు, మనం ఇంకా ఎందుకు తీయాలి, ఆయన వేరే వాళ్ళు తీయండి, ఆయన మీద ఎందుకు ప్రెజరు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు, తప్పే ఉండేది, అదే నా వాదన కూడా. కాకపోతే ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడా తెలియదు. నేను కిల్లింగ్ వీరప్పనికి కూడా ఆయనకి నేను సలహా ఇచ్చింది ఏంటంటే, సార్ మీరు చిన్న సినిమాలు తీయకండి, ఎందుకంటే ఆయనకి ఇండియా లెవెల్లో ఏ పెద్ద ఆర్టిస్టులు అయినా డేట్స్ ఇస్తారు ఇప్పటికి కూడా. కాబట్టి మంచి పాన్ ఇండియా కైండ్ ఆఫ్ సినిమాలు, ఒక డిఫరెంట్ సినిమాలు, ఈ కైండ్ ఆఫ్ కాదు, కమర్షియల్ కాకుండా ఒక బ్లడ్ డైమండ్ అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. చాలా సబ్జెక్టులు ఉన్నాయి రియలిస్టిక్ గా, అవి మీరు కొంత బడ్జెట్ పెట్టుకొని తీయండి, ఒక మినిమం 10 కోట్లు 20 కోట్ల సినిమాలకి వెళ్ళండి, చిన్న వాటికి వెళ్ళొద్దు అని నేను చెప్పాను కూడా. ఆయన కూడా అన్నాడు కూడా, నేను కొంత నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో కూడా బ్లడ్ డైమండ్ లాగా తీయచ్చని ఒక బుక్ కూడా ఇచ్చాను, అది తీసుకున్నారు, అలాగా ఉన్నాడు. కానీ మళ్ళీ ఆయన దీనికి వచ్చేసాడు, రిమోట్ మోడల్, మళ్ళీ చీప్ రాజకీయాలు, ఆయనకి రాజకీయాలు బేసిక్ ఇంట్రెస్ట్ లేదు కానీ దీనికి వచ్చేసాడు. సో అదేంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది, ఫోకస్ పోయింది. ఆయన ఎక్కడ ఒక సీన్ మీద స్క్రిప్ట్ అప్పుడు ఒక సీన్ మీద 10 నిమిషాలు కూర్చోడు. అంటే నేనేందంటే ఆయన కన్విన్స్ చేయడానికి నేను గట్టిగా ట్రై చేసేవాడిని, నేను ఆయనతో విభేదించేవాడిని చాలా వాటిలలో. అలాగే అందరూ ఉండరు రైటర్లు,
రైటర్లు ఏంటంటే ఈయన ఏం చెప్తే అది రాసి చేస్తారు. ఎందుకంటే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇయ్యడు ఎవరికి, ఉమ్, టెక్నీషియన్లకి. డబ్బులు ఇవ్వనప్పుడు ఎందుకు పని చేస్తారు? ఉమ్, అవును సార్. సో ఇవన్నీ మారాలి. ఆయన మంచి టీమును పెట్టుకోవాలి, మంచి రైటర్ ఉండాలి, లేకపోతే రైటర్స్ టీం ఉండాలి. వాళ్ళకి మినిమమ్ ఎంతో కొంత, అసలే డబ్బులు ఇవ్వకుండా ఎందుకు పని అవును చేస్తారు? సార్. ఎవరి సమస్యలు వాళ్ళది కదా. సో డబ్బులు ఇవ్వాలి, మంచి ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి. సంవత్సరానికి ఒకటో రెండో తీసిన ఒక డీసెంట్ ఫిల్మ్ తీయగలడు ఆయన. ఇప్పటికే అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ చేయలేడు, జ్యూస్ అయిపోయింది, అవన్నీ అబద్ధాలు. ఆయన సీరియస్గా అనుకుంటే బ్రహ్మాండంగా చేయగలడు. ఎందుకంటే కిల్లింగ్ వీరప్పన్లో ఆయన వర్క్ నేను దగ్గరుండి చూశాను. ఓకే సార్. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చూశాడు. 24 అవర్స్ దాంట్లోనే ఉన్నాడు ఆయన, కిల్లింగ్ వీరప్పన్ సబ్జెక్ట్లోనే. 4 గంటలకు, మార్నింగ్ 4 గంటలకు కూడా శివరాజ్ కుమార్తో డిస్కషన్లు. అట్లా మేమైతే రోజు షూట్ అయినాక నేను, ఈయన, అలెన్ అమెన్ అని స్టంట్ మాస్టర్, మేము ముగ్గురం కూర్చొని నెక్స్ట్ తీపోయే సీన్ల మీద డిస్కస్ చేసేవాళ్ళం. చాలా ఫోకస్డ్ ఉంటాడు అనుకుంటే, అనుకోకపోతే అసలు ఉండడు అనమాట. కాబట్టి ఇప్పుడు నిజంగా ఇది ఏమన్నా ఈ కన్ఫెషన్ అనేది నిజమైతే, నాకు కూడా డౌట్ ఏముంది నిజమా ఇదని. ఒకవేళ నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఆయన నుంచి మంచి సినిమాలు మనం ఆశించవచ్చు. లేదు ఇది కూడా ఒకటి మెట్టవేదాంతం అంటారు, ఒక్కోసారి మనకు అలాంటి ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ టైంలో ఏదన్నా చనిపోయినప్పుడు, ఏదన్నా ట్రామా జరిగినప్పుడు వస్తుంది, మళ్ళీ మామూలు అయిపోతాం. అలాగా ఈయన ఏమన్నా టెంపరీగా ఇలా ఫీల్ అయ్యి నిజంగా ఏడ్చుండొచ్చు, కన్నీళ్ళు వచ్చుండొచ్చు. ఎందుకంటే ఒక గొప్ప క్లాసిక్ మనమే తీసాము, మళ్ళీ ఇలాగ అయిపోయినామే, మన జర్నీ ఏంటి అనేది ఆయనకు ఉండొచ్చు. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది ఎవరికైనా ఉంటుంది. అలాంటి ఆయన ఫిలాసఫీ అంతా బాగా చదువుతాడు కాబట్టి ఆయనకి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆయన నెగ్లెక్ట్ చేసుకుంటూ తన మాట తనే వినకుండా వెళ్ళిపోయి వచ్చాడు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా చేయగలడు. మరి చేస్తాడా లేదనేది చూడాలి. చేస్తే మంచిది, చేస్తాడని మనం ఆశించాలి. చేస్తే మంచిది కూడా. ఎందుకంటే ఆయన అనేక విషయాల్లో రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఒక 60 మందికి పైన డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేశాడు, 100 మంది టెక్నీషియన్ని అందించాడు. ఆయన ఒక రెబల్ ఫిల్మ్ మేకింగ్ లో ఒక రెబల్ గా ఆయన ఉన్నాడు. ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ ని ఆయన తీసుకొచ్చాడు. సో ఆయన మళ్ళీ చేయగలడు కూడా. ఎందుకంటే ఆయనకి 60+ ఆయన ఫిట్ గా ఉన్నాడు. ఇంకా 94 years క్లింట్ ఈస్ట్వుడ్ మొన్ననే ఒక సినిమా జూరర్ 2 అనేది